గాని మొదట చెప్పినటువంటి ధర్మాలన్నీ ఆచరించుకుంటూ పోతే అటువంటి ఒక గురువును ఆశ్రయిస్తే ఆ గురువు చెప్పగలుగుతాడు. నాయన ఇది ఫలాంది పంచకోశములు అంటే ఇవి, తను చతుష్టయం అంటే 4 శరీరాలు ఈ శరీరంలోనే ఉన్నాయి. ఎర్రగడ్డ పొరలన్నీ ఎట్లుంటాయో అట్లుంటాయి ఈ శరీరంలోనే. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 కోశాలు ఉన్నాయి దీంట్లో. యా శరీరాలు చూస్తా ఉన్నారు అందరూ? ఒక గురువు దగ్గర అనుభవం పొందిన వారికి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఈ శరీరం ఇది ఈ శరీరం అది భాగాలు పెట్టగలరా? ఆ శక్తి ఉందా? పెట్టే శక్తి ఉందా? గ్రంథాలు చదవచ్చు, కొంతవరకు తెలుసుకోవచ్చు, తెలుసుకునే దాని అంతరార్థాన్ని చెప్పేదానికి గురువు అవసరమే కదా. గురువు అవసరం లేని ఎట్లా వాడు వారి యొక్క స్వస్వరూపం వారికి తెలుగుతుంది? వారి యొక్క స్వస్వరూపం వారికి అర్థమయ్యేదానికి గురువు ముఖ్య అవసరం అని చెప్పేది అందుకు అవసరము. శాస్త్రాలేమో అన్నీ చెప్తా ఉన్నాయి. జీవుడు అనేటువంటి వాడు ఒకసారి విచారించి చూస్తే, నిజంగా విచారిస్తే జీవుడే లేడు. మరి ఒప్పుకుంటారా ఎవరన్నా? జీవుడు అనేటువంటి ప్రాణం అనే జీవుడు లేకపోతే ఆ శరీరం ఎట్లా నిలబడుతుంది? నిలబడదు కదా. మరి లేదంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. దాని విధానాన్ని గురువు తెలపాలి కానీ గ్రంథాలు తెలుపుతాయా? తెలపలేవు. కాబట్టి పెద్దలను ఆశ్రయించమని ధర్మాలు ఎందుకు చెప్తా ఉన్నాయంటే ఆ రహస్యాలను తెలుసుకునేదానికి, జీవుడు తరించేటువంటి మార్గాన్ని తెలిపేదానికి గురువు అవసరము. కానీ గురువు చెప్పేటువంటి ఒక విషయాన్ని వాడు హృదయములో పెట్టుకొని ఆచరించినప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే విన్నంత మాత్రాన, ఇతను చెప్పినంత మాత్రాన అది దక్కదు. అట్లా నిలబడేదానికి అవకాశం లేదు. వాడు నిలుపుకుంటేనే దాన్ని నిలబడుతుంది. అది లేకపోతే నిలబడదు. ఈయనకి ఇంతకు లోపల ఎన్ని సంకల్పాలు వస్తాయంటే ఎన్నో అనంత కోటి సంకల్పాలు ఈ మనసులో ఉత్పన్నమవుతా ఉంటాయి. ఉత్పన్నమైనటువంటి ఏ సంకల్పమునకు ఒక సంకల్పానికి లోపడిపోతాడు వీడు. లోపడిపోయి ఆ ఒక్క సంకల్పంతో ఈయనకి అనంత సుఖాన్ని ఇచ్చేటువంటి ఆత్మ సుఖాన్ని మర్చిపోతాడు. ఒక తామర పుష్పంలో తుమ్మికి పోయి కూర్చుంటుందంట. కూర్చొని బాగా మకరందాన్ని బాగా ఆగ్రాణించుకుంటా బాగా తింటా అనుకుంటుందంట. అది ఈ చెరువులో ఇంకా ఇన్ని పువ్వులు ఉన్నాయి, నాకు ఈ రోజుకు ఈ పువ్వు ఆహారంగా సరిపోతా ఉంది, రేపు ఇంకో పువ్వులో కూర్చుంటా, అది రేపటి సరిపోతుంది, ఇంకో పువ్వులో కూర్చుంటా, అది మొన్నటి సరిపోతుంది. ఓ అమ్మ, నాకు సంవత్సర కాలం ఇక్కడనే నాకు ఆహారం దొరికిపోయింది, మొత్తం ఈ పుష్పాల్లో ఉండేటువంటి మకరందం అంతా నేనే తీసుకుంటా, అంతా నేనే భోంచేస్తా, అబ్బా నాకు ఇంతకంటే ఏమి కావాలని చెప్పి గాలి మేడలు కట్టుకుంటా, అది ఆశను పొందుకుంటా పెంచుకుంటా దాంట్లో భోంచేసుకుంటా ఉంటుందంట. అంతకు లోపల అమాంతంగా ఒక ఏనుగు నీళ్ళలో దిగి వడేసి దాన్ని పూను మొత్తంగా నోట్లో పెట్టి, ఎప్పుడు తినేది ఈ పూలన్నీ? ఇది ఒక క్షణంలో ఏనుగు వచ్చేసి దాని మేత, అది తామర తుండ్లు తినేది, ఆకులు తినేది దాని స్వభావము. వచ్చే తొండంతో వడేసుకొని మడసంగా దాన్ని దీన్ని అందటి మింగేసింది. దీని సంకల్పం ఏమైపోయా అప్పటికి? ఆ సంకల్పం దీన్ని గడిని ఎక్కించిందే, దీన్ని నెరవేరుస్తూ ఉండదా? లేదు. కాబట్టి మానవుని యొక్క సంకల్పం కూడా ఏమవుతుందంటే, రేపు సంవత్సరం బాగుపడతాంలే, మళ్ళీ సంవత్సరం బాగుపడతాంలే, ఈసారి పంట చేస్తే నా కష్టాలు గడిన పడతాయిలే, ఇంకా ఈ బిడ్డకు పెళ్లి అయితే మళ్ళీ బంధం వదిలిపోయింది, లేదా ఆ పని చేసేస్తే నాకు బరువు తగ్గిపోతాదిలే. ఈ రకంగా జీవితంలో ఉండబడినటువంటి సుఖ దుఃఖాలను లెక్కించుకుంటా, ఇది అయిపోని తట్టుకో మళ్ళీ చూస్తాం, ఇది అయిపోని వైరాగ్యంలోకి పోదాం, ఇది అయిపోని మళ్ళీ గురువు దగ్గరికి పోదాం, ఇది అయిపోని మళ్ళీ పుణ్యం పని చేద్దామని చెప్పి అనుకునే లోపల మృత్యు ఆవహించుంటుంది. మళ్ళీ ఆడిపోయేది వాడు ఏం చేసేది? అదొకటి. ఇంకా పిరికితనం ఒకటి, మనిషిలో పిరికితనం. యాడ నాకు ఈ బిడ్డల్లోనా, ఈ సంసారంలోనా, ఈ మాయ ప్రపంచంలోనా నేను ఎక్కడెక్కడ తీరతా, నాకు అసలు అది పట్టుబడుతుందా, చెప్పితే నాకు అర్థమవుతుందా, నాతో అవుతుందా పోతుందా అనేటువంటి పిరికితనం జరబడి కొంతమంది నానగదొక్కుతా ఉంది ఈ మనస్సు అనేటువంటిది. పిరికితనం జోరుకొని ఆ తామర పుష్పంలో ఒక తుమ్మికి చేరుకొని పోయేటప్పుడు బాగా విశాలంగా రేకులు ఇచ్చుకుంటే పోయి కూర్చుందంట. కూర్చొని బాగా తింటా అనేది ఆ సూర్యుడు గునికిపోయేలాగా ఆ కమలం అట్లా ముడిసిపోయింది, రేకులు ముడిసిపోతే అప్పుడు లేస్తే అంతా చీకటి, ఎక్కడ చూసినా దావలేదు. ఇదేందప్ప, నేను వచ్చేటప్పుడు చాలా విశాలంగా ఉండే, బాగా వెలుతురుగా ఉండే, బాగా పోతి బాగా వచ్చి ఇప్పుడు అంత చీకటి అయిపోయినా యాదావన పోవాలి, నేను నాకు పోయేదానికి దావ్యాది అని చెప్పి భయపడిపోతుందంట. ఆ యొక్క తుమ్మిగకు సేవ కట్టిన కూడా పక్క పెట్టే శక్తి ఉండాలి. కానీ మూతితో అట్లంటే రేకెళ్ళిపోతుంది, పైకి వచ్చేస్తుంది.
ఏ అపాయము ఉండదు. అంత ఈజీగా ఉంటుంది. ఆ పుష్పం ఎంత ఉంటుంది, కట్టి పొక్క పెట్టేదానికి పువ్వు ఎంత రేకు అట్లంటే కూడా పైకి వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ ధైర్యం లేక దానికి ప్రయత్నమే చేయకుండా అయిపోయి పిరికితనం జొరబడి నాతో కాదులే అని చెప్పి ఆ అంధకారంలో పడిపోయి అట్లే తెల్లారేళ్ళు చచ్చిపోతుంది అంటది అక్కడ, అదే పుష్పంలోనే చచ్చిపోతుంది. అట్లా సంసారంలో మనం గడ్డను పడలేక దీన్ని తెంచుకోండేదానికి మన చేత కాదేమోబ్బా, మనం చేయలేమేమోబ్బా, ఆ ధర్మాలు ఎక్కువేమో అవి ఇవి అని సంకల్పాలు పెరిగితనం జరపడి అట్లా కొన్ని జీవితాలు పతనం అయిపోతాడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రత్యక్షంగా నాతో సంకల్పించినటువంటి వాళ్ళు చర్చించినారు ఈ మాటలు నాతో. యాడ స్వామి నాకుండే అగసాట్లు, నాకుండే బాధలు, అయ్యో తిక్కోళ్ళారా ఇట్లనే పోతాయండి అయిపోండి జీవితాలు అనుకునేది నేను. కాబట్టి ప్రయత్నము చేస్తే మానవుని సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. వివేకానందుడు 21 మంది గురువుల్లో మొదటి గురువు నాకు సాలిపురుగు అన్నాడు ఆయన. ఎందుకంటే ఒక రోజు ఒక భవనంలో కూర్చొని ఆయన ధ్యానం చేస్తా ఉన్నాడంట. చేస్తూ ఉంటే ఒక సాలిపురుగు కింది నుంచి దూలాన్ని పోగు తగిలించాలని ప్రయత్నం చేస్తానంట. అది మూరడ ఎత్తులోకి వచ్చేది, మళ్ళీ పడిపోయేది, పోగు దిగిపోయి మళ్ళా పోయేది, మళ్ళా పడిపోయేది. ఇట్లా గమనిస్తా ఉన్నాడంట. దాన్ని చూస్తా ఉంటే అది ఎన్నిసార్లు నేలపని దాని ప్రయత్నం మాత్రం విరమించుకోదంటది. ప్రయత్నం విరమించుకోకుండా ప్రయత్నం చేస్తానే ఉంది. లాస్ట్ తెల్లవారుజామున 3 గంటల టైం అయ్యేంత వరకు ప్రయత్నం చేసి లాస్ట్ దూడాలని తగ్గించింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, నోరు లేని ఒక క్రిమి భగవంతుని సృష్టిలో ఒక క్రిమి దానికి ఎంత పట్టుదల, ఎంత శ్రద్ధ, ఎంత నిరుత్సాహపడకుండా దాని యొక్క కార్యాన్ని నెరవేర్చుకునేంత వరకు అది దూలానికి పోగు తగిలించి అటు నుంచి సర్వం కిందికి పైకి అల్లబట్టింది. అది తొలి ప్రయత్నము ఎన్నిసార్లు అది ప్రయత్నించింది. మానవులమై పుట్టి భగవంతుని యొక్క సేవలోన, భగవంతుని కర్తవ్యములోన ఒక్కసారి విఫలమైనంత మాత్రాన అది నేను చేయలేనులే, అది నాతో కాదులేని విరమించుకుంటే ఇంకంతకంటే అజ్ఞానం ఉండాదా, అంతకంటే పాపం ఉండాదా? కాబట్టి నేను మానవునిగా పుట్టి నా మనస్సును, దేహేంద్రియాదులను ధ్యానంలో నిలబెట్టి మనస్సును ఏకాగ్రతకు తీసుకొచ్చుకునేదానికి నా జీవితం అంతా అయినా ప్రయత్నం చేస్తాను నేను. ఇది నాకు మొదటి గురువు అన్నాడంట సాలిపురుగులు. ఆ విధంగా ప్రకృతిని చూసి మహాత్ములు నేర్చుకొని పట్టుదల బట్టి వాళ్ళ యొక్క జన్మలు తరించుకొని ఈ పొద్దు మహాత్ముడని దేశాలు పటాలు పెట్టుకొని పూజిస్తా ఉన్నారు వివేకానందుని. అటువంటి యొక్క మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలు మనం ఆశ్రయంగా తీసుకొని దానిని ఆధారంగా తీసుకొని మన జీవితాలను మలుచుకోవాలనే కానీ ఏదో పొద్దుపోయేదాన్ని బుక్కులు రాసినారు, పొద్దుపోయేదాన్ని పెద్దోళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, దాంట్లో ఏముందిలే దీంట్లో ఏముందిలే అంటే వాళ్ళ కర్మది. ఆ జన్మ పరంపరగా వచ్చినటువంటి అజ్ఞానం ఆ విధంగా అనిపిస్తుంది. ఆ మనస్సు నానా విధమైనటువంటి సంకల్పాలతో కూడుకొని దానికి లోబడిపోయినటువంటి వాడిని పతనావస్థకు దొక్కేదానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఊర్ధ్వముఖానికి పంపించేదానికి మనస్సు ప్రయత్నం చేయదు. బాగా పరీక్షించినటువంటి వాళ్ళకు మనస్సు యొక్క చాతుర్యం బాగా అర్థమవుతుంది. అది ఎందుకు పాటలు చేస్తానంటే గాలిభూతాన్ని పుట్టింది. అది అంతఃకరణములు అనేటువంటి బుద్ధి అగ్నిభూతాన్ని పుట్టింది, మనస్సు అనేటువంటిది వాయుభూతాన్ని పుట్టింది, చిత్తం అనేటువంటి జలభూతాన్ని పుట్టింది, జ్ఞానం అనేటువంటిది ఆకాశభూతాన్ని పుట్టింది, అహంకారం పృథివీభూతాన్ని పుట్టింది. ఇటువంటివన్నీ కూడా ఒక భూతాల సంబంధమైనటువంటి విషయం ఉన్నప్పుడు ఆ మనస్సు అనేటువంటిది గాలి ఎప్పుడన్నా చూడండి, గమనించండి మీరు, ఇట్లా ఉత్తరమన్న తోలుతా, అది తూర్పన్న పోతుంది, 4 దిక్కులకు ఇట్లా పక్కకు పోతుంది, కానీ ఇట్లా కిందికి పోదు, అట్లా పైకి పోతుంది. గాలి కిందికి దోలదు, పైకి దోలదు, అది పక్కకే ఈడుస్తూ ఉంటుంది, ఎటు తిరిగి పక్కకే పోతా ఉంటుంది. ఆ వాయుభూతాన్ని గాలిభూతాన్ని పుట్టింది కాబట్టి ఈ మనస్సుకు కూడా అదే గుణం వచ్చింది. ఆ తండ్రికి పుడితే ఆ తండ్రి గుణాలు ఉన్నాయిరా ఈయనకి అంటాం చూడు, అంతా వాళ్ళ ఆయన పోలికే లేదా, అంతా వాళ్ళ ఆయన గుణాలేదా ఈయనకి అంటాం చూడు. ఆ విధంగా వాయుభూతాన్ని పుట్టింది కాబట్టి మనస్సు దాని స్వభావం ఏమిటి, ధ్యానంలో ఉండనీదు, మంచి మార్గంలోకి పోనీదు, మంచిని విననీదు, మంచిని చూడనీదు, అన్ని కూడా చెడు పనులకే మనస్సు ఈడుస్తూ ఉంటుంది. కానీ దాన్ని మళ్లించుకునేదానికి జ్ఞానం అనేటువంటిది బుద్ధి ఉంది. దానిపైన సర్వేంద్రియాలు ఉన్నాయి, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, మనోవాకాయ కర్మములు అనేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాక్పాణి పాద ఉపాయావస్థలు అనేటువంటి కర్మేంద్రియాలు 5 ఉన్నాయి మన శరీరంలో. దీన్ని అన్నింటినీ ఆడిచ్చేదానికి ఒక మనస్సు కారణమై ఉంది. ఆ మనస్సు చాలా విపరీతమైనటువంటిది, కోతి చంచలమైనటువంటిది. దానిని మళ్లించుకునేదానికి కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చినాడు భగవంతుడు మనకు. ఏది ఇచ్చినాడు? బుద్ధిని ఇచ్చినాడు. బుద్ధి పవిత్రమైనటువంటిది, అగ్నిభూతాన్ని పుట్టింది, అది నిర్ణయ జ్ఞానం ఉంది ఆ బుద్ధికి. కాబట్టి అగ్నిభూతానికి ఎంతటి పవిత్రత ఉందో బుద్ధికి కూడా అంత పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ఉంటే ఆ మనస్సును మళ్లించుకునేదానికి బుద్ధి ఉండాలి. మనం సాధారణంగానే అంటాం, ఎందుకు చేసివయ్యా తప్పు అంటే బుద్ధి లేక చేసినా లెప్ప, ఇంకా చేయని లెప్ప, బుద్ధి ఉంటే ఈ పని చేయనయ్యా నేను అంటే అప్పుడు బుద్ధి లేక మనస్సుకు లోపడిపోయి ఆ తప్పు పని చేసినాడు. బుద్ధి అనేది పైగా ఉండి ఈ తప్పు పని చేస్తే నన్ను ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఇది చేసే తప్పు కదా అనే బుద్ధి ఏమో తెలుపుతా ఉందంటే ఎవరు చూడలేదులే నేను చేసే పని అని మనసు లోపెట్టేస్తా ఉంది.
మనస్సుతో చేసేసినాడు, అది తెలిసిపోయిన తర్వాత బుద్ధి లేక చేసినాయా అంటా ఉన్నాడు. బుద్ధి కలిగి అప్పుడే మనసును మళ్ళించుకుంటే బుద్ధిమంతుడు ఏవాడు అట్లా పని చేయడు. మనమే అంటాం బుద్ధిమంతుడు అంటే బుద్ధికి ప్రధానత ఇచ్చినాడు, బుద్ధిని ఉపయోగపెట్టినాడు, కాబట్టి ఆ తప్పు పని చేయలేదు వాడు అని సహజంగానే వాడతా ఉన్నాం. బుద్ధిమంతుడు ఆ పని చేయడయ్యా, బుద్ధి లేనివాడు చేసినాడయ్యా ఆ పని, బుద్ధి ఉండేవాడు చేస్తాడేమో అని. మామూలుగా వేదాంతం అంతా మన మాటల్లోనే ఉంది అర్థం చేసుకుంటే. కాబట్టి మనస్సును మళ్లించుకునేదానికి, ఇంద్రియాలను మళ్లించుకునేదానికి మనస్సు, మనస్సును మళ్లించుకునేదానికి బుద్ధి, బుద్ధిని పవిత్రత చేసుకునేదానికి జ్ఞానం ఇచ్చినాడు భగవంతుడు. ఆ జ్ఞానం దేని వల్ల కలుగుతా ఉంది అంటే ఇటువంటి యొక్క కార్యాల్లో ప్రవేశించినప్పుడు భగవంతుని యొక్క భజనలు, భగవంతుని యొక్క సేవ, ఆ గురు సేవ, ప్రధానమైనటువంటి ఆత్మ విచారము, తత్వ విచారము, ఇటువంటి యొక్క చింతనలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు జ్ఞానం అనేటువంటి తేజస్సు అంకురిస్తుంది. అంకురించినప్పుడు అది అభివృద్ధి చెందితే దాని యొక్క సహాయం బుద్ధికి సహకరిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే జ్ఞానం చేత ఆవరింపబడిందో అప్పుడు ఆ బుద్ధి జ్ఞానములు రెండు కూడా పవిత్రములైపోయి ఈ ఇంద్రియాల పెత్తనం సాగదు, మళ్ళా మనసు పెత్తనం సాగదు. అప్పుడు బుద్ధి అనేటువంటిది నిర్ణయించి పరమాత్మని వైపు పోయేదానికి కారణమవుతుంది. అటువంటి యొక్క పక్కకు ఈడ్చబడినటువంటి పెడమార్గానికి పోయే మనస్సును ఎట్లా దాన్ని అదుపులోకి తీసుకోవాలంటే దానికి ఒక కళ్యం కావాలి. దానికి ఒక కళ్యం వేసి గుర్రాన్ని అదుపులోకి తీసుకున్నట్టు తీసుకుంటే తప్ప ఆ కళ్యం భగవంతుడి యొక్క దయ కలిగి ఉండాలా, వాని పూర్వజన్మ సంస్కారము ప్రయత్నము కలిగి ఉండాలా, గురువు లభించాల. ఆ గురువు లభించినప్పుడు దాన్ని కళ్యం వేస్తాడు. కళ్యం వేసి అంకెములు రెండు చేతికిస్తాడు. నాయన ఇది గుర్రమురా, నువ్వు ఎట్లా తోలుతావు తోలు, ఇట్లా పోతే ఇట్లుంటుంది, అట్లా పోతే అట్లుంటుంది అని గురువు అన్ని తెలియజేస్తాడు. ఎందుకు నరకము స్వర్గము రెండును తురగమునకు లగామవలను నిర్ణయించను. నరకము దుర్మార్గునికి, స్వర్గము పుణ్యాత్మునకనుచు పలికిరిట్లుగా, జన్మము తిరిగి వచ్చుటెట్లుగా, ధరలో 84 లక్షా జీవుల యందు తిరిగి పుట్టితే కర్మం అనుభవించుట ఎట్లు, మరల జన్మము లేదు గనుక కర్మమునకు పాత్రుండు కావలే, గురు కటాక్షము వలన స్థిరమగు పరమపద, గురు కటాక్షము వలన గురు కీలు తెలుసుటకు సమయం ఇది అంటాడు. అంటే నరకము స్వర్గము రెండు శాస్త్రాలు పురాణాలు నిర్ణయించినాయి, పెద్దలు చెప్తా ఉంటారు. అది దేహంతో అనుభవించేటువంటి నరకము కావచ్చు, మరుజన్మలో అనుభవించే నరకము కావచ్చు. ఇట్లా నరకము ఒకవైపును స్వర్గము ఒకవైపు ఉంది నాయన. ఈ గుర్రం అనేటువంటి మనస్సుకు రెండు కళ్యాలు ఇస్తా ఉన్నాము. ఈ కళ్యం బీగితే నరకానికి పోతుంది, ఈ కళ్యం బీగితే స్వర్గానికి పోతుంది అని గుర్రానికి కళ్యములు ఎట్లుంటాయో రెండు పక్కల ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపించి ఈ యొక్క రెండు మార్గాలను, అది రహస్యం ఏమిటంటే ఇప్పుడు చెప్తా ఉంటే ధర్మము, లౌకిక ధర్మము. ఇట్లా పుణ్యం పనులు చేస్తే స్వర్గానికి పోతావు, ఇట్లా చేస్తే నరకానికి పోతావు. ఇది లౌకిక ధర్మము, సహజంగా అందరికీ వర్తిస్తా ఉండే ధర్మము. గురుపుత్రులుగా ఉండబడినటువంటి వారి యొక్క ధర్మము ఇంకొక విధంగా ఉంది, భిన్నంగా ఉంది. దాన్ని నరకము స్వర్గము రెండును, ఈ నరకము రెండు స్వర్గము రెండు ఎవరికి, ఏ దేనిని నమ్మి చేస్తా ఉన్నారో వాళ్ళకే అది సంప్రాప్తమవుతుంది. కానీ గురువు ఆ విధంగా పోనీడు, అట్లా పోనీడు, అట్లా స్వర్గానికి పోనీడు, ఇట్లా నరకానికి పోనీడు. స్వర్గానికి పోయినా తిరిగి రావాలా, నరకానికి పోయినా మళ్ళీ తిరిగి రావాలా. కానీ గురువు పంపించే దావా అది కాదు. ఆ రెండు దావాలను తప్పించేస్తాడు. తప్పించేసి పోతే మళ్ళీ తిరిగి రానటువంటి స్థితిని, ఆ మార్గాన్ని తెలుపుతాడు గురువు. నరకాన్ని ఖండిస్తాడు, ఇట్లా స్వర్గాన్ని ఖండిస్తాడు. రెంటిని ఖండించి నరక స్వర్గములు కానటువంటి యొక్క పరమపదమైనటువంటి యొక్క కైవల్యాన్ని ప్రసాదిస్తాడు గురుదేవుడు. అది రహస్యం. గురువుకు ప్రత్యేకత ఏమిటి అంటే ఇట్లాంటివి అనంతమైన రహస్యాలు ఉన్నాయి గురువు దగ్గర. కాబట్టి దీనిలో రెంటిని ఖండించి దాన్ని వద్దు నాయనా, నీకు ఆ పుణ్యము వద్దు, ఆ పాపము వద్దు అని జ్ఞానం అనేటువంటి మార్గంలో నిలబెట్టి ఆ జ్ఞాన మార్గంలో వాడిని యాటికి తీసుకుపోయి వానికి నిర్ణయ స్థలాన్ని చూపిస్తాడు. నువ్వు ఫలాని చోట నిలిచిపోరా, ఇంక నీకు మరో జన్మ ఉండదు, ఫలాని గమ్యం చేరుకో, నేను చెప్పిన చోట నువ్వు మనస్సును పెట్టు, నేను చెప్పిన చోట ఎరుకను నిలుపుకో, దాన్ని రహితం చేసుకో అని. అందుకే ఇప్పుడు మన స్వామికి ఇంగ్లీటి స్వామి పాడా, ఏకమానే మంచిపై నన్ను ఎనపోస పల్లె పుల్లారులు ఉంచిరే మున్ను. ఎంత బాగా చెప్పినాడు చూడు. ఏకమానే మంచిపై నన్ను ఎనపోస పల్లె పుల్లారులు ఉంచిరే మున్ను, మేటియవు కోట లోపల వేటగానిగ కావిలుంచి ఏది కాని వేల లోపల నన్నెవరుగా కను చేసిపోయెను, ముందు జన్మ సంవత్సరము పంట ఈ జన్మ సంవత్సరము వరకే జరుగుతుందంట. గురువు ఒక్కదానిపై నిలబెడతాడు, పాపాన్ని తీసుకోడు, పుణ్యాన్ని తీసుకోడు. దీనిలో రెంటిని తప్పించేసి
తిరిగి రాని లోకాని పోనాయన అని ఏకమనే మంచి అంటే ఈ దేహములో ఉండబడినటువంటి శరీర తత్వాలను అన్ని విచారించి షడాధారములను కూడా పరిశీలన చేసి అందులో మోక్ష మార్గమును చూపించి మోక్ష మార్గం దావ చూపించి ఈ దారిని నడిపించు నాయన నీ మనోబుద్ధులను అన్నింటినీ కూడా ఆ ఎరుకను ఆ మార్గంలో నడిపించు, ఆ ఏకత్వం అనేటువంటి స్థితికి పో, నువ్వు ఆడ ఏది కాని